గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మెకానిక్ డివిజన్లోని వాల్వ్ మెకానిజం లెసన్లోని టాపిక్ని చెప్పుకుందాం. ఈరోజు చూస్తే వాల్వ్ అనేది ఇంజన్లో అతి ముఖ్యమైన పార్ట్. ఆ వాల్వ్ ఇంజన్ ప్రతి ఒక్క సిలిండర్లో కూడా రెండు వాల్వ్లు ఉంటాయి, ఇన్లెట్ వాల్వ్ మరియు ఎగ్జాస్ట్ వాల్వ్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంజిన్ సిలిండర్స్ లో రెండు వాల్వ్లు అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఈ వాల్వ్ ఇన్లెట్ వాల్వ్ అనేది ద్వారా ఇంటేక్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ని ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ద్వారా ఇంజిన్ సిలిండర్స్ లో తీసుకుంటుంది. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని సిలిండర్ లో బర్న్ అయినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ద్వారా బయటికి సైలెన్సర్ త్రూ అట్మాస్ఫియర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వాల్వ్ యొక్క నిర్మాణం మనం చూసుకుందాం. వాల్వ్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి, వాల్వ్ ఏం చేస్తుంది, ఇంజన్ సిలిండర్ లో వాల్వ్ అని ఏంటి తెలుసుకుందాం. వాల్వ్ ఏం చేస్తుందంటే ఈ వాల్వ్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ ప్యాసేజెస్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తుంది. ఇంటేక్ ప్యాసేజ్ ని సిలిండర్ లో ఉన్నటువంటి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ ప్యాసేజ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తుంది. అంతేకాకుండా వాల్వ్ యొక్క సీట్ ద్వారా ఉష్ణాన్ని, హీట్ ని సిలిండర్ హెడ్ కి బదిలీ చేస్తుంది, పంపిస్తూ ఉంటుంది. ఒకటి ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ ప్యాసేజ్ ని ఓపెన్ క్లోజ్ చేయటం, రెండోది సిలిండర్ హెడ్ కి వాల్వ్ యొక్క సీట్ ద్వారా ఉష్ణాన్ని బదిలీ చేయడం అనేది చేస్తుంది. అలాగే వాల్వ్ యొక్క పార్ట్స్ మనం తెలుసుకున్నాం. వాల్వ్ చూసినట్లయితే ఇక్కడ వాల్వ్ ఈ విధంగా యొక్క సిలిండర్ హెడ్ పైన బిగించబడి ఉంటుంది. సిలిండర్ హెడ్ కి వాల్వ్ బిగించబడి ఉంటుంది. మన యొక్క మల్టీ సిలిండర్ ఇంజిన్ లో ప్రతి ఒక్క సిలిండర్ కి రెండు వాల్వ్లు ఉంటాయి. ఆ రెండు వాల్వ్లు ఇన్లెట్ ఎగ్జాస్ట్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 4 సిలిండర్ ఇంజిన్ లో మొత్తం 8 వాల్వ్స్ ఉంటాయి. ఇన్లెట్ ఎగ్జాస్ట్ ఇలాగా 8 వాల్వ్లు అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అయితే మన యొక్క వాల్వ్ యొక్క నిర్మాణం చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క భాగాన్ని హెడ్ అంటాం, వాల్వ్ హెడ్. అయితే ఈ యొక్క భాగాన్ని మార్జిన్ అంటాం, ఈ భాగాన్ని వాల్వ్ ఫేస్ అంటాం. అలాగే ఈ యొక్క భాగాన్ని వాల్వ్ యొక్క స్టెమ్ అని పిలుస్తాం. ఈ యొక్క భాగాన్ని వాల్వ్ యొక్క భాగాన్ని గ్రూవ్ అని పిలుస్తాం. ఈ యొక్క భాగాన్ని వాల్వ్ యొక్క టిప్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ వాల్వ్ యొక్క హెడ్, మార్జిన్, ఫేస్, స్టెమ్, గ్రూవ్, టిప్, ఈ విధంగా వాల్వ్ యొక్క భాగాలు అనేవి ఏర్పాటు చేయబడి ఉంటాయి వాల్వ్ కి. అయితే ఈ వాల్వ్ అనేది సిలిండర్ హెడ్ కి యొక్క కంబషన్ ఛాంబర్ కి చక్కగా సీల్ చేస్తూ ఉండాలి. కంప్రెషన్ ప్రెషర్, ఈ గ్యాసెస్ ఇవన్నీ లీక్ కాకుండా, కంప్రెషన్ ప్రెషర్స్ లీకేజ్ కాకుండా చక్కగా వాల్వ్ యొక్క కూర్చున్న సీట్లో చక్కగా అమర్చబడి, ఎటువంటి గ్యాప్ లేకుండా అమర్చబడి ఉండాలి. అయితే ఈ గ్యాప్ అనేది ఏర్పడినట్లయితే ఇంజిన్ యొక్క కంప్రెషన్ లీక్ అవుతుంది, తర్వాత పవర్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వాల్వ్ యొక్క సీట్ అనేది చక్కగా సిలిండర్ హెడ్ అడుగు భాగాన చక్కగా సీట్ అనేది అమర్చబడి ఉండాలి. అయితే ఇక్కడ వాల్వ్ హెడ్ కి ఇక్కడ ఈ సీట్ అనేది చక్కగా కూర్చోవడానికి ఇక్కడ వాల్వ్ ని గ్రైండింగ్ చేయడం జరుగుతుంది. ఈ మార్జిన్ కి వాల్వ్ గ్రైండింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాల్వ్ యొక్క హెడ్ కి ఈ యొక్క ఫేస్
చక్కగా బలం స్ట్రెంత్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క మార్జిన్ అనేది ఈ ఫేస్ కి హెడ్ కి మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మార్జిన్ అనేది యాంగిల్ అనేది 30 to 45 degrees, 30 degrees to 45 degrees అనేది యాంగిల్ అనేది ఈ మార్జిన్ అనేది యాంగిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాల్వ్ యొక్క స్టెమ్ ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్వ్ యొక్క స్టెమ్ అనేది ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి, ఇంజిన్ యొక్క రకాలను బట్టి ఈ యొక్క స్టెమ్ అనేది లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఈ యొక్క స్టెమ్ అనేది ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి, ఇంజిన్ యొక్క రకాలను బట్టి ఈ స్టెమ్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఈ స్టెమ్ లో ఎక్కువగా మనకి కొన్ని వాల్వ్స్ లో సోడియం అనేది ఈ హాలో ఉంటుంది. ఈ హాలోలో సోడియం అనేది ఫిల్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాల్వ్ అనేది హాట్ గా మారకుండా, ఎక్కువ హాట్ గా మారకుండా వాల్వ్ కూల్ అవ్వడానికి ఇక్కడ ఈ హాలోలో, ఈ ఖాళీ షాప్ లో, ఈ లోపల హాలోలో సోడియం అనేది ఫిల్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ కింద భాగంలో చూస్తే ఇక్కడ గ్రూవ్ అనేది కరెక్ట్ గా స్ప్రింగ్ వాల్వ్ అనేది కరెక్ట్ గా సెట్ అయ్యి స్ప్రింగ్ లాక్ చేయడానికి ఇక్కడ వాల్వ్ గ్రూవ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కింద టిప్, వాల్వ్ యొక్క టిప్ ఇక్కడ ట్యాపెట్ క్లియరెన్స్ సెట్ చేయడానికి రోకరామ్ టిప్ కి, వాల్వ్ టిప్ కి ట్యాపెట్ క్లియరెన్స్ సెట్ చేయడానికి ఇక్కడ వాల్వ్ టిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాల్వ్ యొక్క భాగాలు ఈ విధంగా ఉంటాయి. అయితే మనం వాల్వ్లో రకాలు చూసుకున్నాం. వాల్వ్లో టైప్స్ ఆఫ్ వాల్వ్స్. ఈ వాల్వ్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి పొప్పెట్ వాల్వ్, రెండు రోటరీ వాల్వ్, 3 రీడ్ వాల్వ్, 4 స్లీవ్ వాల్వ్. ఈ విధంగా 4 రకాలైనటువంటి వాల్వ్లు అనేది ఆటోమొబైల్ ఇంజిన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి పొప్పెట్ వాల్వ్, 2 రోటరీ వాల్వ్, 3rd రీడ్ వాల్వ్, 4th స్లీవ్ వాల్వ్. అయితే ఇక్కడ పొప్పెట్ వాల్వ్ తీసుకుంటే పొప్పెట్ వాల్వ్ ఇట్స్ లైక్ ఏ మష్రూమ్ వాల్వ్. మష్రూమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా దీన్ని పిలుస్తాం. మోడర్న్ నవ్వేడేస్ వెహికల్స్ లో, మోడర్న్ ఇంజిన్స్ లో ఈ యొక్క పొప్పెట్ వాల్వ్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది టప్ అనే శబ్దం, ఫేస్ పైన టప్ అనే హెడ్ పైన టప్ అని శబ్దం చేస్తూ ఉంటుంది. మోడర్న్ వెహికల్స్ లో ఈ యొక్క పొప్పెట్ వాల్వ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రోటరీ వాల్వ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక హాలో ఖాళీ షాప్ లో 2 పోర్టులు కట్ చేయబడి ఉంటాయి. ఆ పోర్టులు సిలిండర్ హెడ్ లోపల ఖాళీ షాప్ కి ఇన్లెట్ పోర్టు, ఎగ్జాస్ట్ పోర్టు కట్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ ఓపెన్ అవుతుందో ఎగ్జాస్ట్ పోర్ట్ కి కనెక్ట్ ఆ పోర్టు కలుస్తుంది. అలాగే ఇన్లెట్ పోర్టు ఓపెన్ అయినప్పుడు ఇన్లెట్ పోర్ట్ దగ్గర షాప్ లో కట్ చేయబడినటువంటి స్లాగ్ ఇన్లెట్ కి కలుస్తుంది. ఈ విధంగా రోటరీ వాల్వ్ పనిచేస్తుంది. అలాగే రీడ్ వాల్వ్. ఈ రీడ్ వాల్వ్ ఒక మెటాలిక్ స్ట్రిప్ హింగిట్ చేయబడి ఉంటుంది. ఇది ఒక దిశలో మాత్రమే ఎయిర్ గాని మిక్సర్ గాని ఒక దిశలో మాత్రమే అలౌ చేస్తూ ఉంటుంది. మిగతా ప్యాసేజీలు మూసివేసి ఒక దిశలో మాత్రమే ఎయిర్ గాని ఫ్యూయల్ గాని లోపలికి అనుమతిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఈ రీడ్ వాల్వ్ అనేది 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో రీడ్ వాల్వ్ ఉపయోగిస్తారు. అలాగే 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో ఉపయోగిస్తారు. ఎయిర్ కంప్రెసర్ లో కూడా ఉపయోగించడం జరుగుతుంది రీడ్ వాల్వ్. ఇది ఒక మెటాలిక్ స్ట్రిప్, అది హింగిట్ చేయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ
ఇది ప్యాసేజ్ మూసివేసి ఒక దిశలో మాత్రమే ఆ యొక్క ఎయిర్ని ఫ్యూయల్ని లోపలికి అనుమతిస్తూ ఉంటుంది. తర్వాత దీన్ని టూ స్ట్రోక్ ఇంజిన్స్ లోను మరియు ఎయిర్ కంప్రెసర్ లోను ఈ యొక్క రీడ్ వాల్వ్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్లీవ్ వాల్వ్, ఈ స్లీవ్ వాల్వ్ నందు లైనర్ నందు పోర్ట్స్ కట్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా పోర్ట్స్ కట్ చేయబడి ఉంటాయి లైనర్ నందు. ఇది రన్ అవుతూ ఉంటుంది, అటు ఇటుపై రన్ అవుతూ ఉంటుంది, ఖాళీ షాప్ రన్ అవుతూ ఉంటుంది. సెట్ టైంలో ఈ యొక్క ఇన్లెట్ పోర్ట్ కలిసినప్పుడు, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ నందు పోర్ట్ కలిసినప్పుడు ఇన్లెట్ పోర్ట్ నందు అక్కడ ఓపెన్ అవుతుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఎయిర్ ఫ్యూయల్ ఎంటర్ అవుతాయి. అలాగే ఎగ్జాస్ట్ పోర్ట్ నందు సెట్ టైంలో కలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జాస్ట్ గ్యాస్ బయటికి. ఈ విధంగా స్లీవ్ వాల్వ్ పనిచేస్తూ ఉంటుంది. స్లీవ్ వాల్వ్ ఈ విధంగా 4 రకాలు: పప్పెట్ వాల్వ్, రోటరీ వాల్వ్, రీడ్ వాల్వ్ మరియు స్లీవ్ వాల్వ్ అనే 4 రకాలు వాల్వ్ యొక్క రకాలు. అయితే ఈ యొక్క వాల్వ్ మనం తెలుసుకున్నాం. వాల్వ్ యొక్క మెటీరియల్స్ తెలుసుకున్నాం. వాల్వ్ యొక్క మెటీరియల్ చూసినట్లయితే ఇన్లెట్ వాల్వ్ని నికిల్ క్రోమియం స్టీల్ తో తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ సిలికో క్రోమ్ స్టీల్ తో తయారు చేయబడుతుంది. ఇన్లెట్ వాల్వ్ ఎంత తయారు చేయబడింది, నికిల్ స్టీల్ అలాయ్ తో తయారు చేయబడుతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ సిలికో క్రోమ్ స్టీల్ తో తయారు చేయబడుతుంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ వాల్వ్ యొక్క మెకానిజమ్స్ ఉన్నాయి. వాల్వ్ యొక్క మెకానిజం గురించి చెప్పుకుందాం. వాల్వ్ మెకానిజమ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాల్వ్ మెకానిజం? There are 2 types of valve mechanism. First one, side valve mechanism. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సైడ్ వాల్వ్ మెకానిజం లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సైడ్ వాల్వ్ మెకానిజం, రెండోది ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం. ఏంటి సైడ్ వాల్వ్ మెకానిజం? సైడ్ వాల్వ్ మెకానిజం లో పార్ట్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్యామ్ రోప్, టాబెట్, adjusting screw and adjusting nut, springs, తర్వాత వాల్, తర్వాత ఇది సిలిండర్, ఛానల్, పిస్టన్ అండ్ కనెక్టింగ్ నట్. ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం ఈ విధంగా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ చూసినట్లయితే క్యామ్ రోప్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ డ్రైవర్ అయినప్పుడు క్యామ్ రోప్ రొటేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యామ్ రోప్ ఉంటుంది, టాబెట్ ఉంటుంది, అడ్జస్టింగ్ స్క్రూ నట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అలాగే ఇక్కడ స్ప్రింగ్స్ ఉంటాయి. తర్వాత వాల్వ్ ఉంటుంది. తర్వాత ఇదంతా కంబషన్ ఛాంబర్, ఇదంతా కూడా కంబషన్ ఛాంబర్. ఇదంతా సిలిండర్, ఇదంతా సిలిండర్, ఇది పిస్టన్. ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం ఉంటుంది. అయితే సైడ్ వాల్వ్ మెకానిజం నిర్మాణం చూద్దాం. ఏంటి సైడ్ వాల్వ్ మెకానిజం లో ఈ యొక్క సైడ్ వాల్వ్ మెకానిజం లో
ఈ యొక్క మొత్తం ఈ యొక్క వాల్వ్స్ అన్ని కూడా ఇన్సైడ్ ఆఫ్ ది సిలిండర్ బ్లాక్ లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ యొక్క వాల్వ్స్ అనేవి కూడా ఎక్కడ బిగించబడి ఉంటాయి? ఇన్సైడ్ ఆఫ్ ది సిలిండర్ బ్లాక్ లో వాల్వ్ మెకానిజం అనేది ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయితే ఇక్కడ సైడ్ వాల్వ్ మెకానిజం లో డైరెక్ట్ గా ఇక్కడ వాల్వ్ అనేవి డైరెక్ట్ గా ట్యాపెట్ చేత లిఫ్ట్ చేయబడి చేస్తాయి. ట్యాపెట్ అనేది డైరెక్ట్ గా వాల్వ్ ని లిఫ్ట్ చేస్తా ఉంటాయి. డైరెక్ట్ గా ట్యాపెట్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగా వర్కింగ్ ఎలా చేస్తుంది చూడు. ఇక్కడ సైడ్ వాల్వ్ మెకానిజం లో ఎప్పుడైతే క్యామ్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో, ఈ రొటేట్ అయినప్పుడు క్యామ్ లోబు ఈ యొక్క ట్యాపెట్ ని పైకి లిఫ్ట్ చేస్తుంది. ఈ ట్యాపెట్ ని పైకి లిఫ్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఈ యొక్క వాల్వ్ యొక్క స్ప్రింగ్ టెన్షన్ ద్వారా వాల్వ్ ప్యాసేజ్ లో ఓపెన్ అవుతుంది. క్యామ్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే క్యామ్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో క్యామ్ లోబ్ ఆటోమేటిక్ గా క్యామ్ షాఫ్ట్ ఉన్న క్యామ్ లోబ్ కూడా రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయినప్పుడు ఈ క్యామ్ లోబ్ ఈ ట్యాపెట్ ని పైకి లేపుతుంది, పైకి లిఫ్ట్ చేస్తుంది. ఈ లిఫ్ట్ చేసినప్పుడు ట్యాపెట్ ఆటోమేటిక్ గా ఈ యొక్క వాల్వ్ ని ప్యాసేజ్ లో నుంచి కొంచెం మేరకు పైకి ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ టెన్షన్ ద్వారా కొంత మేరకు ప్యాసేజ్ లో ఓపెన్ ఈ యొక్క సిలిండర్ చాంబర్ యొక్క ప్యాసేజ్ దగ్గర కొంత మేరకు పైకి లిఫ్ట్ అవుతుంది. ఈ లిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఫర్దర్ రొటేషన్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క టైంలో మనకి అక్కడ ప్యాసేజ్ లోకి మిక్సర్ అనేది ఎయిర్ ఫిల్ మిక్సర్ కానీ చాంబర్ సిలిండర్ యొక్క చాంబర్ లోకి వచ్చి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ద్వారా చాంబర్ లోకి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ద్వారా వాల్వ్ ద్వారా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అయితే ఇక్కడ కొంచెం మేరకు ఓపెన్ అయ్యింది. ప్యాసేజ్ లో కొంత మేరకు మాత్రమే ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్. అయితే ఇక్కడ ఈ యొక్క ఫర్దర్ రొటేషన్ క్యామ్ షాఫ్ట్ యొక్క ఫర్దర్ రొటేషన్ లో క్యామ్ లోబు మాక్సిమం హైట్ చేరుకుంటుంది. క్యామ్ లోబు మాక్సిమం హైట్ చేరుకోగానే ఇక్కడ ఈ విధంగా ఈ పొజిషన్ లోకి వస్తుంది. క్యామ్ లోబు ఈ పొజిషన్ లోకి వచ్చినప్పుడు ట్యాపెట్ పూర్తిగా పైకి వాల్వ్ ని పూర్తిగా ప్యాసేజ్ లో పూర్తిగా వాల్వ్ యొక్క స్ప్రింగ్ టెన్షన్ ద్వారా వాల్వ్ ప్యాసేజ్ లో పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం లో వాల్వ్ అనేది ఈ విధంగా ఆపరేట్ మెకానిజం అనేది ఈ విధంగా ఆపరేట్ జరుగుతుంది. అయితే ఇక్కడ ట్యాపెట్ క్లియరెన్స్ అనేది ఇక్కడ ట్యాపెట్ దగ్గర వాల్వ్ టిప్ కి వాల్వ్ కి మధ్యన ఇక్కడ అడ్జస్టింగ్ స్క్రూ నట్టు ద్వారా ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అడ్జస్టింగ్ స్క్రూ నట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మన యొక్క వాల్వ్ ట్యాపెట్ క్లియరెన్స్ వాల్వ్ క్లియరెన్స్ అనేది ప్యాసేజ్ లో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం అనేది మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క సైడ్ వాల్వ్ మెకానిజం లో వాల్వ్లన్నీ కూడా సిలిండర్ బ్లాక్ లో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాల్వ్ క్యామ్ షాఫ్ట్ ద్వారా ట్యాపెట్ నుంచి వాల్వ్ డైరెక్ట్ గా వాల్వ్ లిఫ్ట్ చేయబడి ప్యాసేజ్ ని ఓపెన్ చేస్తుంది. ఈ విధంగా ప్రతి వాల్వ్ కూడా అక్కడ ఎలోదే ఫిల్ మిక్సర్ అండ్ ఎగ్జాస్ట్ ఇన్లెట్ ద్వారా అయితేనేమో ఎలోదే ఎయిర్ ఫిల్ మిక్సర్ ని ఎలో చేస్తుంది. ఎగ్జాస్ట్ ద్వారా అయితే బండ్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే బండ్ గ్యాసెస్ ని ఎగ్జాస్ట్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం అనేది మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ రెండోది ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం. నెక్స్ట్ టైప్ ఓవర్ హెడ్
వాల్ మెకానిజం. మనం చూసినట్టయితే ఓవర్ హెడ్ వాల్ మెకానిజంలో మనం చూసినట్టయితే ఇక్కడ పార్ట్స్ చూద్దాం. క్యామ్ లూప్, ట్యాపెట్, పుష్ రాడ్, rocker arm, adjusting screw, అలాగే నట్టు, అడ్జస్టింగ్ నట్టు, రాకర్ ఆర్మ్, తర్వాత స్ప్రింగ్ అండ్ వాల్, పిస్టన్ కనెక్టింగ్. ఈ విధంగా ఈ యొక్క ఓవర్ హెడ్ వాల్ మెకానిజంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఒకటి క్యామ్ లూప్, ట్యాపెట్ నిర్మాణం. ఈ యొక్క నిర్మాణం అనేది క్యామ్ లూప్, ట్యాపెట్, పుష్ రాడ్, రాకర్ ఆర్మ్, అడ్జస్టింగ్ స్క్రూ, నట్, స్ప్రింగ్, వాల్. ఈ విధంగా ఇక్కడ ఈ భాగాన్ని సిలిండర్ కంబషన్ యొక్క చాంబర్ ఉంటుంది. అయితే ఈ విధంగా నిర్మాణం అనేది ఉంటుంది. ఈ యొక్క ఓవర్ హెడ్ వాల్ మెకానిజంలో ఇక్కడ వాల్వ్ అనేవి అన్ని కూడా ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటాయంటే సిలిండర్ హెడ్ మీద, సిలిండర్ హెడ్ మీద ఈ యొక్క వాల్వ్ అనేవి అమర్చబడి, సిలిండర్ హెడ్ లో ఈ యొక్క వాల్వ్ అనేది లొకేట్ చేయబడి ఉంటాయి. ఓకే. అయితే ఈ నిర్మాణంలో మనం చూసినట్టయితే క్యామ్ లూప్, ట్యాపెట్, పుష్ రాడ్, రాకర్ ఆర్మ్, అడ్జస్టింగ్ స్క్రూ, నట్, స్ప్రింగ్, వాల్వ్. ఈ విధంగా ప్రతి ఒక్క ఈచ్ సిలిండర్ లో మనకి చూసినట్టయితే వాల్వ్లు ఇన్లెట్, ఎగ్జాస్ట్ ప్రతి ఒక్క సిలిండర్ కి 2 వాల్వ్ల లాగా అమర్చబడి ఉంటాయి. మనం వర్కింగ్ చూసినట్లయితే ఇక్కడ ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజంలో ఈ యొక్క ఎప్పుడైతే క్యామ్ షాఫ్ట్ రొటేట్ అవుతున్నప్పుడు క్యామ్ లోబ్ కొంతమేర రొటేట్ అవుతుంది. క్యామ్ షాఫ్ట్ కింద క్యామ్ లోబ్ రొటేట్ అయ్యి ఈ యొక్క ట్యాపెట్ ని పైకి లిఫ్ట్ చేస్తుంది, పైకి లేపుతుంది. అప్పుడు ఈ యొక్క ట్యాపెట్ పుష్ రాడ్ ని పైకి లిఫ్ట్ చేసి రాకర్ ఆర్మ్ ఉంది కదా, ఈ రాకర్ ఆర్మ్ ని వన్ ఎండ్ అప్పర్ పొజిషన్ లో అండ్ అదర్ ఎండ్ ఈ ఎండ్ ఏమో పైకి లేస్తుంది, ఇన్ అదర్ ఎండ్ డౌన్వర్డ్ పొజిషన్ కి వస్తుంది. ఒక ఎండ్ ఏమో పైకి లేస్తుంది, ఒక ఎండ్ ఏమో డౌన్వర్డ్ పొజిషన్ కి వస్తుంది. అలాగే వచ్చినప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ టెన్షన్ ద్వారా వాల్వ్ ప్యాసేజ్ లో కొంతమేరకు ఓపెన్, కొంతవరకు ఈ యొక్క వాల్వ్ అనేది ఓపెన్. నెక్స్ట్ ఫర్దర్ రొటేషన్ ఆఫ్ ది క్యామ్. క్యామ్ లోబ్ మాక్సిమం హైట్ కి రీచ్ అవుతుంది. క్యామ్ లోబ్ ఏం చేస్తుంది? మాక్సిమం హైట్ కి వస్తుంది. అలాంటి సమయంలో ట్యాపెట్ పూర్తిగా ఈ యొక్క పుష్ రాడ్ ద్వారా ఈ యొక్క రాకర్ ఆర్మ్ వాల్వ్ స్ప్రింగ్ టెన్షన్ ద్వారా పూర్తిగా వాల్వ్ ని ప్యాసేజ్ లో పూర్తిగా ఓపెన్, ఓపెన్ లాగా ఈ యొక్క ఓపెన్ చేయడం వల్ల టోటల్ గా అక్కడ ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ కానీ ఇన్లెట్ వాల్వ్ అయితే ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ తీసుకుంటుంది, సిలిండర్ చాంబర్లో తీసుకుంటుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ట్యాపెట్ క్లియరెన్స్ అనేది ఈ ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం లో ట్యాపెట్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ
ట్యాబెట్ క్లియరెన్స్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే రాకడాన్ టిప్ కి వాల్వ్ టిప్ కి మధ్యన ఈ పొజిషన్ లో మనకి ట్యాబెట్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఈ ట్యాబెట్ క్లియరెన్స్ ని చెక్ చేసుకోవడానికి మనం ఫెయిలర్ గేజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ట్యాబెట్ క్లియరెన్స్ ని ఫెయిలర్ గేజ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్యాబెట్ వాల్వ్ టిప్ కి మరియు రాకడాన్ టిప్ కి ఈ యొక్క ట్యాబెట్ క్లియరెన్స్ అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ రాకడాన్ దగ్గర అడ్జస్టింగ్ స్క్రూ నట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ అడ్జస్టింగ్ స్క్రూ నట్ ని మనం స్పానర్ ద్వారా స్క్రూ డ్రైవర్ ద్వారా ఆపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇక్కడ ఫెయిలర్ గేజ్ ఈ యొక్క గ్యాప్ లో మనం ఉంచినప్పుడు దాని యొక్క ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్ బట్టి ఆ యొక్క గ్యాప్ ని మనం ఫెయిలర్ గేజ్ ద్వారా మనం ఈ క్లియరెన్స్ ని మనం ఇన్లెట్లు ఎగ్జాస్ట్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం అనేది నోవడేస్ ఇంజిన్స్ లో ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వాల్వ్ టైమింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం వాల్వ్ టైమింగ్ ఈ యొక్క వాల్వ్ టైమింగ్ ఇంజిన్ యొక్క డిజైన్ బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. అలాగా అంటే ఈ యొక్క ఇంజిన్ యొక్క స్పీడ్ లోడ్ వీటి ఆధారంగా ప్రతి ఒక్క ఇంజిన్ లో గరిష్టమైనటువంటి మాక్సిమం పవర్ ని ఉత్పత్తి చేయడానికి ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనేది నియమించడం జరుగుతుంది. వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. గరిష్టమైనటువంటి శక్తి పవర్ ని ఇంజిన్ ఉత్పత్తి చేయడానికి ఒక సెట్ టైం లో వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పీడ్ దేని ఆధారంగా అంటే స్పీడ్ లోడ్ వీటి ఆధారంగా వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అంటే ఏంటి? ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనగా పిస్టన్ మరియు ఇంజిన్లో ఉన్నటువంటి పిస్టన్ మరియు ఫ్లైవీల్ యొక్క రిలేషన్, వాటి యొక్క మూవ్మెంట్, ఈ యొక్క పిస్టన్ మరియు ఫ్లైవీల్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. ఫ్లైవీల్ అనేది ఇంజన్ లో డైరెక్ట్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్ ఫ్లైవీల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క పిస్టన్ మరియు ఫ్లైవీల్ యొక్క రెండింటి యొక్క రిలేషన్ బట్టి ఆధారంగా ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయబడి ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా ఈ యొక్క వాల్వ్ టైమింగ్ సెట్ చేయబడి ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ కి ఫ్లైవీల్ రేర్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్ ఫ్లైవీల్ ఫిట్ చేయబడి ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ కి కనెక్టింగ్ రాడ్ నుండి పిస్టన్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ రెండింటి యొక్క మూవ్మెంట్ ఆధారంగా సిలిండర్ లో పిస్టన్ ఆపరేట్ అవుతుంది, క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. సర్టెన్ డిగ్రీస్ లో ఫ్లైవీల్ క్రాంక్ షాఫ్ట్ సర్టెన్ డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది. అలాంటి సమయంలో సిలిండర్ లో పిస్టన్ టీడీసీ టు టీడీసీ ఈ విధంగా ఆపరేట్ అవుతున్నప్పుడు వాటి యొక్క రిలేషన్ ఆధారంగా ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సిలిండర్ దీన్ని ఒక సిలిండర్ గ్రాఫికల్ ప్రొజెక్షన్ మనం తీసుకున్నాం. గ్రాఫికల్ ప్రొజెక్షన్ లో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సిలిండర్ లో ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఒక సిలిండర్ లో పిస్టన్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ యొక్క భాగాన్ని పిస్టన్ యొక్క కదలిక భాగంలోని టీడీసీ, అలాగే ఇక్కడ ఈ భాగాన్ని బీడీసీ ఏ విధంగా మనం సెక్షన్ వ్యూలో చూసినట్లయితే టీడీసీ బీడీసీగా మనం చెప్పుకుంటాం. ఎక్కడైతే పిస్టన్ కదలికల వల్ల ఎక్కడైతే టాప్ పొజిషన్ లో ఇక్కడ పై భాగం
సిలిండర్ లో పై భాగాన్ని తాకి మళ్ళీ కిందకి ప్రయాణిస్తుందో ఆ భాగాన్ని టీడీసీ అంటాం. మళ్ళీ పైకి ప్రయాణించి మళ్ళీ కిందకి వచ్చి ఏ భాగంలో అయితే అక్కడ తాకి మళ్ళీ పైకి వెళుతుంది కదా మూమెంట్ లో, ఆ భాగాన్ని బీడీసీ, కింద భాగాన్ని బీడీసీ అంటాం. ఈ విధంగా మనం ఇక్కడ గ్రాఫికల్ ప్రొజెక్షన్ లో చూసినట్లయితే ఇక్కడ మనం దీన్ని బీడీసీ అని మనం చూస్తాం. ఏంటి టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్. ఏంటి బీడీసీ అనగా ఇక్కడ బాటమ్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్. అయితే ఇక్కడ వాల్వ్ టైమింగ్ అనేది మనకి వాల్వ్ టైమింగ్ లో మనం చూసినట్లయితే ఈ వాల్వ్ అనేది ఎగ్జాక్ట్ గా టీడీసీ మన పిస్టన్ యొక్క కదలికల వలన మనం చూసినట్లయితే ఇక్కడ సిలిండర్ లో ఎగ్జాక్ట్ గా పిస్టన్ అనేది సిలిండర్ లో మూవ్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ టీడీసీకి వచ్చినప్పుడు వాల్వ్ అనేది ఓపెన్ అవ్వదు. అలాగే ఇక్కడ బీడీసీకి వచ్చినప్పుడు పిస్టన్ మళ్ళీ తిరిగి పైనుంచి కిందకి ప్రయాణించేటప్పుడు ఇక్కడ బీడీసీకి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా బీడీసీకి వచ్చినప్పుడు వాల్వ్ క్లోజ్ కానీ ఓపెన్ కానీ అవ్వదు. ఎందుకు అలాగా ప్రతి ఒక్క ఇంజిన్ లో ఎందుకు అలాగా సెట్ చేయబడి ఉంటదంటే ఇక్కడ ఇలాగా ఎగ్జాక్ట్ గా టీడీసీ కానీ బీడీసీ కానీ ఓపెన్ క్లోజ్ అనేది ఎందుకు ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ వారు సెట్ చేయాలంటే ఇక్కడ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఆ యొక్క వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఘనపరిమాణాత్మక సామర్థ్యం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇన్లెట్ ద్వారా తీసుకోవాల్సినటువంటి ఎయిర్ ఫిల్ మిక్స్డ్ సరిగా సిలిండర్ లోనికి తీసుకోలేదు. ఇన్లెట్ ద్వారా మనకి ఏమొస్తుంది? ఇన్లెట్ ద్వారా ఎయిర్ లేక ఎయిర్ ఫిల్ మిక్స్డ్. ఈ ఎయిర్ ఫిల్ మిక్స్డ్ అనేది ఈ సిలిండర్ లో పూర్తిగా నిండదు. ఎందుకు కారణం ఏంటంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే బీడీసీ దగ్గర అయినా సరే, బీడీసీ దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్ గా బీడీసీ దగ్గర జరిగినట్టయితే వాల్వ్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ జరిగినట్లయితే అక్కడ ఆ యొక్క స్కాపింగ్ అంటే ఇక్కడ వచ్చినటువంటి వాయువులు, కాలిపోయినటువంటి వాయువులు, బర్న్ అయినటువంటి గ్యాసెస్ పూర్తిగా మనకి ఎగ్జాస్ట్ ద్వారా బయటికి రిలీజ్ చేయబడదు. ఆ కారణం చేత అందుకే వాల్వ్ టైమింగ్ అనేది ఎగ్జాక్ట్ గా టీడీసీకి కానీ ఎగ్జాక్ట్ గా పిస్టన్ బీడీసీకి కానీ అంటే పిస్టన్ టీడీసీకి కానీ టీడీసీకి కానీ ఇక్కడ బీడీసీకి కానీ వచ్చినప్పుడు వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయబడదు కరెక్ట్ గా. కాబట్టి వాల్వ్ ఇక్కడ పిస్టన్ అనేది టీడీసీకి కొన్ని డిగ్రీలు ముందుగానే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ చేయబడుతుంది. అలాగే ఇక్కడ కొన్ని డిగ్రీలు ముందుగానే పిస్టన్ అనేది బీడీసీకి రాగా వచ్చిన తర్వాత కొన్ని డిగ్రీల తర్వాత వాల్వ్ అనేది ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయబడుతుంది. అదేనా ఇక్కడ చూసినట్లయితే మనకి పిస్టన్ అనేది ఎగ్జాక్ట్ టీడీసీకి రాక ముందు ఈ యొక్క వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ బీడీసీకి వచ్చిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ క్లోజ్ గానే అవుతుంది. ఇలాగే సెట్ చేయడం వల్ల వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఇంజిన్ కి పెరుగుతుంది. దాని మూలంగా అక్కడ ఏం జరుగుతుంది? వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ జరగడం వల్ల ఫ్రెష్ ఎయిర్ పూర్తిగా సిలిండర్ లోకి ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది సిలిండర్ చాంబర్ లోకి చక్కగా వచ్చి చేరుతుంది. ఆ తర్వాత బాండ్ గ్యాసెస్ అనేవి బయటికి రిలీజ్ చేయబడతాయి. బాండ్ గ్యాసెస్ అనేవి బయటికి రిలీజ్ చేయబడతాయి. ఎగ్జాస్ట్ ద్వారా ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా సైలెన్స్
ద్వారా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయబడతాయి. ఈ కారణం చేత వాల్వ్ టైమింగ్ అనేది ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్రకారం ప్రతి ఒక్క ఇంజిన్ లో కూడా కరెక్ట్ టైంలో పిస్టన్ అనేది టీడీసీ కానీ బీడీసీ కానీ వచ్చినప్పుడు వాల్వ్ అనేది ఓపెన్ కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా వాల్వ్ ఓపెన్ క్లోజ్ అవుతుందని మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీడీసీ బీడీసీ ఇక్కడ చూసినట్లయితే ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ ఇంటేక్ వాల్వ్ ఇక్కడ 9 డిగ్రీస్ కి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇంటేక్ వాల్వ్ ఎన్ని డిగ్రీలు ముందుకు ఓపెన్ అయ్యింది 9 డిగ్రీస్ బిఫోర్ టీడీసీ 9 డిగ్రీస్ బిఫోర్ టీడీసీ ముందుగా ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఎగ్జాస్ట్ అలాగే ఇన్లెట్ వాల్వ్ బీడీసీ తర్వాత ఇక్కడ 50 డిగ్రీస్ కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిస్టన్ టీడీసీకి ఎన్ని డిగ్రీలు ముందుగా 9 డిగ్రీలు ముందుగా పిస్టన్ టీడీసీకి చేరక ముందు పిస్టన్ అనేది టీడీసీకి చేరక ముందు 9 డిగ్రీలు ముందుగా వాల్వ్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఆ ఇన్లెట్ వాల్వ్ మళ్ళీ తిరిగి బీడీసీకి తర్వాత 50 డిగ్రీలు తర్వాత ఈ యొక్క ఇంటేక్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ మనకి చూసినట్లయితే ఎగ్జాస్ట్ వాల్వ్ 47 డిగ్రీస్ బిఫోర్ బీడీసీ 47 డిగ్రీస్ ముందుగా యొక్క ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వాల్వ్ మళ్ళీ తిరిగి టీడీసీ ఆఫ్టర్ టీడీసీ 12 డిగ్రీస్ కి ఆఫ్టర్ టీడీసీ తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా వాల్వ్ టైమింగ్ లో ఈ విధంగా యొక్క క్రాంక్ షాఫ్ట్ యొక్క పిస్టన్ ఫ్లైవీల్ కదలికలు ఆధారంగా మనం చెప్పుకున్నాం కదా. క్రాంక్ షాఫ్ట్ యొక్క యాంగిల్ ఆధారంగా ఈ వాల్వ్ టైమింగ్ ఈ విధంగా సెట్ చేయబడుతుంది. ఇంటేక్ వాల్వ్ టీడీసీకి 9 డిగ్రీలు ముందుగా ఓపెన్ అవుతుంది. అలాగే తిరిగి ఇక్కడ 50 డిగ్రీలకి యొక్క ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాస్ట్ వాల్వ్ బీడీసీకి ముందుగా 47 డిగ్రీలు ముందుగా ఓపెన్ అవుతుంది. అలాగే తిరిగి 12 డిగ్రీలు తర్వాత టీడీసీకి తర్వాత ఈ యొక్క క్లోజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క ఓవర్లాప్ పీరియడ్ అనేది జరుగుతుంది. ఓవర్లాప్ పీరియడ్ ఇక్కడ 21 డిగ్రీస్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఓవర్లాప్ పీరియడ్ అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే ఎగ్జాస్ట్ అనేది క్లోజ్ జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇంటేక్ అనేది ఓపెన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ స్ట్రోక్ ద బిగినింగ్ ఆఫ్ ది సక్షన్ స్ట్రోక్. అలాంటి సమయంలో రెండు వాల్వ్లు కూడా ఓపెన్ పొజిషన్ లో ఉంటాయి. ఆ యొక్క ఓపెన్ పొజిషన్ లో దాన్ని ఓవర్లాప్ పీరియడ్ అంటాం. అది 21 డిగ్రీస్ గా ఉంటుంది. ఈ 21 డిగ్రీస్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఓవర్లాప్ వాల్వ్ యొక్క ఓవర్లాప్ పీరియడ్ అని మనం పిలుస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంజిన్ లో కూడా టీడీసీకి బీడీసీకి సరాసరి యొక్క వాల్వ్ అనేది ఓపెన్ క్లోజ్ అనేది జరగకుండా కొద్దిగా ముందుగా కానీ తర్వాత కానీ వాల్వ్ టైమింగ్ అనేది సెట్ చేయడం వల్ల ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది సరిగా జరుగుతుంది. ఈ విధంగా వాల్వ్ మెకానిజం అనేది పనిచేస్తుంది. థ్యాంక్ యూ.